హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీరందరూ సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉండాలని అనుదినం మా ప్రార్థనలో మీకోసం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈరోజు మామిడికాయ పచ్చడి అయితే ఆవకాయ పెట్టానండి. ప్రతి సంవత్సరం పెట్టినట్లుగానే కొత్తగా పెట్టాను. అసలు ఈ కారం అనేది చాలా టేస్ట్ ఉందండి. అది ఎలాగో ఏంటో మీరు కూడా చూసేయండి, ఓకేనా? పదండి. ఇక్కడ నేను మీడియం సైజు, అంటే కొంచెం చిన్న సైజులోని కాయలనే, ఇంకా టెంక పట్టలేదు, జీడుతోనే ఉంది కాయ. ఇటువంటివి నేను ఒక 7 అయితే తీసేసుకుని చక్కగా వాటిని కట్ చేసుకొని ఆరబెట్టుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను, ఎందుకంటే ముద్దకి ముక్క అనేది నాకు తగలాలి. అలా పంటి కింద తగిలితే చాలా బాగుంటుంది కదండి. అలా నేను చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్న తర్వాత దీనికి నేను ఒక గ్లాసు ఫుల్గా కారం వేసాను. ఇంకొక గ్లాసు తలకొట్టుతోనే కారాన్ని అయితే ఇక్కడ వేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను, కాకపోతే కొంచెం తీసేసాను లాస్ట్లోనండి. దాన్ని కొంచెమే వేసాను, ఫుల్గా అయితే వేయలేదు. అంటే ఒక గ్లాస్ నిండుగా ఇంకొక గ్లాస్ తలకట్టు అన్నట్టు. ఈ కారం అయితే ఈ ముక్కలకి సరిపోతుంది, ఎందుకంటే ముక్కలు మరీ అంత పులుపుగా లేవు, మరీ అంత పులుపు తక్కువగా లేవు, సరిపడా ఉంది. బాగా పుల్లగా అయినా కూడా తినడానికి చాలా ఇబ్బంది. అందుకే నాకు ఇష్టం ఉండదు మామిడికాయ పచ్చడి పుల్లగా ఉంటే, సరిపడి ఉంటేనే ఇష్టం. అదే గ్లాస్తో నేను ఒక్క గ్లాసు ఆవపిండి తీసుకొని ఇంకొంచెం అయితే నాకు మిగిలింది, అది కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఒక 2 ఏళ్ళ పైన ఉన్నంత 2-3 చిటికలు అనుకోండి అంతా నేను మెంతి పౌడర్ అయితే వేసుకున్నాను. కొంచెం అంటే కొంచెం మెంతి పౌడర్ అయితే వేసుకుని ఇంకా కొన్ని మెంతులని వేయించుకొని వేసుకున్నాను. ఈ విధంగా మెంతుల్ని వేసుకోవటం వల్ల చాలా బాగుంటుందండి. పౌడర్గా వేసుకునే కన్నా మెంతుల్ని వేయింపుకొని వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది టేస్ట్. పంటికి తగిలినప్పుడు అవి బాగుంటాయి అన్నమాట. కొంచెం పసుపు వేసుకున్నాను. అదే గ్లాస్తోనే తలకొట్టుతోనే సాల్ట్ అయితే, అదే కల్లుప్పు ఉంటుంది కండి, దాన్ని మిక్సీ చేసుకొని వేసుకున్నాను. ఫుల్గా వేయలేదు, తలకొట్టే వేసాను. ఎందుకంటే బాగా ఎక్కువ వేస్తే కొంచెం ముక్కలకి పట్టేసి ఉప్పుగా ఉంటాయి. తర్వాత కావాలంటే వేసుకోవచ్చు, ముందైతే కొంచెమే వేసుకోవాలి. దానికి సరిపడిందని నేను అనుకుంటున్నా. కాకపోతే నాకు ఇక్కడ వాసన చూస్తే అర్థమవుతుంది ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది. చక్కగా ఈ ముక్కలన్నిటినీ నేను ఇక్కడ మంచిగా అయితే కలుపుకున్నాను. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఒక గబ్బం అయితే ఎల్లుల్లిపాయలు అయితే తీసుకున్నానండి, ఒకటి. అవి చక్కగా కొంచెం వాటిని నేను చాకుతోనే మధ్య మధ్యలో ఇలా హోల్స్ చేశాను, ఎందుకంటే ఉప్పు కారం నూనె ఆ ఎల్లుల్లిపాయలకి చక్కగా పడుతుందని. మంచిగా ఫ్లేవర్ ఉన్న ఇది ఉందిగండి ఆయిల్, వేరుశనగ ఆయిల్, కొంచెం దాన్ని గోరెచ్చలుగా చేసుకొని ఒక 2-3 గరిటెలు అయితే దీంట్లో వేసుకుంటున్నాను, ఎందుకంటే కలుపుకోవాలి కాబట్టి. ఫుల్గా వేస్తే మంచిగా కలవదని ఒక 3 గరిటెలు వేసుకొని మరలా దీనిని చక్కగా కలుపుకుంటున్నా. ఆవకాయ కలిపేటప్పుడు ఆ ఫ్లేవర్, ఆ వాసన చాలా బాగుంటుంది కదండి. నాకైతే నోట్లో లాలాజలం అయితే ఊరిపోతూ ఉంది, ఎప్పుడెప్పుడు కలపాలా అని. చాలా బాగుంది. ఫస్ట్ టైము కాదు కానీ నేను చాలాసార్లు ఆవకాయ పెట్టాను, కానీ ఈసారి ఆవకాయ చాలా టేస్టీగా అయితే ఉందండి. ఒక మంచిగా పొడిగా ఉన్న ప్లాస్టిక్ డబ్బాని తీసుకొని దాంట్లో కొంచెం అడుగున ఆయిల్ వేసుకొని మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో ఆవకాయ అంతా కూడా దీనిలోకి అయితే వేసుకుంటున్నాను. ఊరగాయ పచ్చడి ఇలా పెట్టుకుంటే అబ్బా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అంతా కూడా నేను దీంట్లోనికి వేసేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. అందరు కూడా పెట్టుకొని ఉంటారు, కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ సీజను మా సైడు మ్యాంగోలు అంటే మామిడికాయలు దొరకటం చాలా కష్టమే.
ఎక్కడ కూడా మామిడికాయలు అనేది లేదండి, తక్కువ. ఎందుకంటే చలికాలంలో ఎక్కువ చలి అవటం వల్ల మామిడిపోత అనేది కూడా అంతా కూడా మాడిపోయింది. ఎక్కడో లేరుగా దొరుకుతూ ఉన్నాయి కాయలు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకు దొరికిన వాటితోనే చక్కగా ఇలా పెట్టేసుకోవాలని నేనైతే ఇక్కడ దొరికిన చిన్న కాయలని నేను మాగాయ పచ్చడి అనేది ఊరగాయ పచ్చడి అనేది పెడుతున్నాను. చక్కగా వీటన్నిటిని సదురుకొని దానిపైన మూత అయితే పెట్టేశాను. 3 రోజుల తర్వాత ఎలా ఉండదో చూడాలి. ఇక అందరు చేసే పని నేను కూడా చేశాను. కలిపిన ఆ గిన్నె ఉంటుంది కండి, దాంట్లో విడివేడి అన్నం అయితే వండేసాను ముందే. విడివేడి అన్నం ఒక గుప్పెడైతే వేసేసుకొని చక్కగా దీన్ని కలుపుతూ ఉన్నాను. దీని టేస్ట్, ఉప్పు, కారం ఎలా ఉంటుందని రుచి చూడాలని దానిని మొదలుపెట్టినప్పటి నుంచి కూడా నేను చూస్తూనే ఉన్నా, ఎప్పుడెప్పుడు అయిపోతుందా, తినాలి తినాలి లాస్ట్లోదని. అన్నం అయితే కాలుతుంది. అబ్బా, నోట్లో పెట్టుకుంటే ఉందండి అమృతం అన్నట్టుగా ఉంది. కానీ అమృతం కాదనుకో, కాకపోతే అమృతం తిన్నా అన్న ఫీలింగ్ వస్తుంది కూడా. చూడండి, ఆకలి మీద ఉన్నప్పుడు అంతగా ఉందండి. ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంది, నాకు బాగా నచ్చింది. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.